చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని అపోలో 5 ఇండస్ట్రీ నుండి వ్యర్థ జలాలు రావడంతో పంటలు ఎండిపోతుంటాయి పాటు బోరు బావుల్లో పూర్తిగా కలుషిత నీరు వస్తుందంటూ వడియారం గ్రామస్తులు రైతులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కరించే వరకు జరిగేది లేదంటూ టెంట్ వేసుకుని బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. కంపెనీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు జరిగేది లేదంటూ కూర్చోవడంతో కంపెనీ హెచ్ఆర్ వెంకటేశ్వర్లు జీఎం నిశాంత్లు కంపెనీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకుపోయి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కంపెనీ నుండి వెలువడే వ్యర్థ జాలాల కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు పూర్తిగా ఎండిపోయడం జరుగుతుందని, బోరు బావిల్లో కలుషిత నీరు రావడంతో నీరు త్రాగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకారం పోవాలి కాబట్టి కలెక్టరేట్లో ఉంటుంది మనం కూర్చొని మనము మా పంట పొలాలు ఇంతకుముందు బోర్ నీళ్ళు తాగుతుంటివి, అవి తాగడం లేదు. వాళ్ళ పైపు చూసిపోతుంది అన్ననే కాలుష్యం వచ్చి బోరు కాలుష్యం వస్తుంది, మోటార్ పడిపోతున్నాయి. వాళ్ళు ఏం తీసుకుని ఏమి కొందరికి ఇస్తున్నట్టు కొందరికి ఇస్తలేరు. ఇదంతా ప్రాబ్లం వల్ల ఇదంతా చేస్తున్నాం. ఊర్లో పంట నష్టం అందరికి అందాలి. కంపెనీ వాళ్ళు పొల్యూషన్తో ఊర్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు తాగే పరిస్థితి లేదు, ఊర్లో మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పంట పడదలేదు, పంట ఎండిపోతుంది. మేము ఇక్కడ ధర్నా చేద్దామని మేము వస్తే ప్రాబ్లం బాధ చెప్పుకోనికి వస్తే మీకు డొనేషన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి డొనేషన్లు మాకు అవసరం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఇక్కడ మేము వాళ్ళ మేనేజ్మెంట్ అందరినీ వచ్చి మాకు కొంచెం అన్ని రకాలుగా చేయాలని చెప్తున్నాం. మోటార్లతోని కాలుష్యం వాటర్తోని చాలా ఘోరంగా అవుతున్నాయి. గోజలు తాగితే కూడా బల్లు గడ్డి వేసినా కానీ పెండ పెడితే కూడా అట్లే వస్తుంది నల్లగా. ఇళ్ళ మీద బట్టలు ఎండేసుకోవాలన్నా కానీ మొత్తం ఇట్లా స్లాబ్ మీద చేతి పెట్టి చూస్తే మొత్తం నల్లగా అంటుకుంటుంది. పరిస్థితి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థమైతలేదు. కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కంపెనీ యాజమాన్యం వచ్చి మాకు చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు. అలాంటి లేబర్ నుంచి పెట్టుకుంటారు, మా వాళ్ళు డోంగరాలు కూడా పని కల్పిస్తలేదు. ఈ విధాలుగా నష్టపోతున్నారు. 6 నెలలు అయితే పర్మనెంట్ మాకు వడియారంలో ఉన్న ఈ అపోలో కంపెనీ వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కనీసం నీళ్లు పశువులు కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి అడిగితే వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, మా అధికారులు ఢిల్లీలో ఉంటారు, నార్త్లో ఉంటారు అని చెప్పి వీళ్ళు నానా విషయాలు చెప్తున్నారు తప్ప మా ఊర్లో ఉన్న పంటలు ఎండిపోయి భూములను కోల్పోతున్న వారిని మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కనీసం పశువులు కూడా తాగడానికి పనికిరాకుండా నీరు కలుషితం చెందుతుంది. కాబట్టి ఈ కంపెనీ పైన చర్య తీసుకొని మా గ్రామ ప్రజల్ని కాపాడి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము ఇంతమంది వచ్చి కూడా శాంతియుతంగా ఇక్కడ కంపెనీ గేటు ముందర మేము కూర్చున్నా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. కంపెనీ యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము టెంట్ వేసుకొని ఇక్కడే కూర్చుంటాం. మేము సామూహికంగా అందరం కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తక్షణమే కంపెనీ యాజమాన్యం మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి మా సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మేము ఇక్కడ నుంచే రేపు వంటవార్ కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు. ప్రెస్ కూడా ఉన్నది. వాళ్ళు కూడా ఇవన్నీ ఇప్పుడు మీకు మేము కాలుష్య బోర్డుకు లెటర్ పెడతామని చెప్పిండు మన సారు ఈ విషయంలో.
కొద్దిగా ఏదన్నా టెంపుల్ విషయము అది నిర్మాణంలో వాళ్ళు ఏం స్పాన్సర్ చేసారో అది మాట్లాడుకొని పెద్దమ్మ వాళ్ళు రెడీ ఉన్నారు కదా. మీరు మాట్లాడలేదు రూపాయి మాట్లాడలేదు चंदा के लिए आए थे सर. चंदा के लिए नहीं है, हमारा प्रॉब्लम उसी के लिए आए थे सर. एक बार ये पानी पी के आप देखिए, बताइए. थोड़ा मुंह में डाल ले. अरे एक मिनट ठहरो यार, दूर से नहीं लाया, जो बाजू में फंक्शन हॉल है वो नहीं बोल रहा हूँ. फंक्शन हॉल से हम पानी लेके आया. आप सुनिए साहब, डाइवर्ट कर रहे हो. सुनिए साहब, खाली एक बार मुंह में डाल के फेंको पानी. अभी आप मैटर डाइवर्ट कर रहे हो. सुनो, मैटर कुछ भी नहीं है, प्रॉब्लम है नहीं है, मालूम पड़ जाता. आप थोड़ा मुंह में डाले पानी. మన వడియారం గ్రామంలో ఉన్నటువంటి ఏపీఎల్ అపోలో కంపెనీ, మన వడియారం కంపెనీలో పంట పొలాలు మరియు చాలా వరకు నష్టపోతున్నాం ఈ కంపెనీ చేయంగా వాళ్ళు వాడే ఫార్ములాతోటి. అలాగే మా పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా మేము ఇంతకుముందు బోర్ వాటర్ను ఇంటికి తీసుకెళ్ళి తాగేవాళ్ళం. మా బోర్ వాటర్ను ఇప్పుడు మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంటి నుంచి బోర్కి తీసుకెళ్ళి బోర్ దగ్గర వాటర్ తాగుతున్నాం. అంత కలుషం అయిపోయింది. పంటలు ఎండిపోవడము, కనీసం ఆ నీళ్లు నోట్లే పోసుకుంటే నోరు మొత్తం బుగ్గలు వచ్చి పొక్కిపోతున్నాయి మొత్తం అంతా. అది ఆ ఫార్ములా ఏం వాడుతున్నారో, ఏమి యాసిడ్ వాడుతున్నారో దానివల్ల గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత అధికారులకు విన్నవించుకున్నా, ఏం చెప్పినా కానీ, కంపెనీ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి తక్షణమే ఈ విషయంలో మనకు ఇవన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పటి వరకు కూడా ఈ పంటలు మొత్తం ఇదే చేసేవారు కూడా ఈ కంపెనీ ముందే మేము ఇక్కడనే కూర్చొని ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పంటలకు కూడా ఎండిపోయిన పంటలకు కూడా నష్టపరిహారం అవన్నీ చూసి మీరు చెల్లించగా ఏమనంటే హెడ్ ఆఫీసు మాకు ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి వెళ్ళి రావాలి, మాట్లాడాలంటే వీళ్ళు ఎంతవరకు అక్కడ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారో లేదా మాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా కానీ అదే విషయం, అదే సమాధానం చెప్తున్నారు. కాబట్టి తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం.